అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ప్రథమ నక్షత్రం ఉత్తర పాల్గొని కర్ణ కలవదైతల పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు శనివారం జన్మరాశి కన్యరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 30 నిమిషం నుండి 7 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. మరలా ఉదయం 7 గంటల 19 నిమిషాల నుండి 8 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల 31 నిమిషాల నుండి 11 గంటల 4 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం నుండి 3 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 15వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకున్నామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పదములు ఉంటాయి. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శనివారం నాడు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు. మీ డబ్బు సంబంధిత సమస్యలు మీ నెత్తి మీద నుండి తిరుగుతుంది. మీరు డబ్బును అధిక ఖర్చు చేయడం లేదా ఎక్కడ పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగక తప్పదు. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియజేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నదే చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. వైవాహిక జీవితం తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడిన చక్కటి అనుభూతులను మరొకసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు. ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీకు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి. పనిలో అన్ని విషయాల్లో ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగుండనుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్టు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞులే కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కొరకు ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంలో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అన్ని వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాలు పోగొట్టుకోకండి. అప్పుడిక ఈరోజు మీరు మీ వ్యక్తిగత ఎప్పుడు మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరి సహ ఉద్యోగుల సపోర్టు మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాస లోభం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి.
ఎంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ చెక్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులొకరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైనింగ్ తీసుకోగలరు. ఇది మరింత సేదతీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరు ఒకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని విప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యలను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు, ఎందుకంటే మీరేం చేసినా మీకు అప్పు ఇచ్చిన తిరిగి వస్తుంది. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పూలతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానము ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ, ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి, కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకొనివ్వకండి. మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇక మీరు వారిని ఒప్పించగలడానికి సహాయపడగలరు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది, అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు ఈ చాలా సమయం దొరుకుతుంది. సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం చాలా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి ఆదాయం పెరుగుదల. ఇంట్లో చేపల కోసం కృత్రిమ జలాశయం నిర్మించండి. కాబట్టి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 8:30 లోపు మీకు జరగబోయేది ఇదే. మీ జ్యోతిష పండితులు చెప్తున్న మాట. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకే అంతా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆలస్యం ఇలా మనము ఈ సింహరాశి వారి వీళ్ళకి ఉన్నతవంతంగానే ఆలోచనలు ఉంటాయి. చేసే ప్రతి పనిలోనే విజయాన్ని పొందుకుంటారు. మీపై ఉంచిన బాధ్యతలు అన్నీ కూడా మీరు సమర్థవంతంగా నెరవేర్చేందుకు మీకు అవకాశం ఉంటుంది. దీనివల్ల అందరి యొక్క ప్రశంసలు పొందుకుంటారు. అంతేకాకుండా ఈ రోజున సింహరాశి జాతకులు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవించడం, కీర్తి ప్రతిష్టలు పెంపొందించడం వంటివి కూడా చేస్తుంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, ఆదరణ, ప్రేమ అనేది లభిస్తుంది. ఈరోజు మీకు ఉన్నటువంటి బాధ్యతలు ఏవైనా సరే, ఎంతటి కష్టమైనా సరే మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నటువంటి మీ ప్రియమైన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మీ మనసుకు నచ్చిన వారు ఎవరైనా కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఈ రోజున మీకు దగ్గరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు సాధ్యం కాదండి, ఇది సాధ్యమయ్యే పని లేదు. పరిస్థితులే అనుకూలి అంటున్న పనులు కూడా ఈరోజు మీకు సాధ్యమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనివల్ల మీకు ముఖ్యమైన సంఘటన అనేది జరుగుతుంది. ఇక మీ ఆత్మీయుల నుంచి, బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా అందుతాయి. లేదా
దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్ళేందుకు మీకు తీర్పు అనేది అందుతుంది. ఇక మీ ఆదాయం కూడా ఈ రోజున మీకు ఆశాజనకంగా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు కూడా తీర్చుకుంటారు. అలాగే చాలా రోజులనుగా ఉన్నటువంటి మీ ఇబ్బందులు కూడా ఈ కాలంలో తొలగిపోబోతున్నాయి. అధికారుల రుణాలు కూడా మీకు తీర్చుకుంటారని చెప్పుకోవచ్చు. విలువైన వస్తువులు ఈరోజు కొనుగోలు చేస్తారు. అలాగే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈరోజు మీకు పూర్తి అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు ఎదురైన సమస్యలన్నీ కూడా పట్టుదలతో, కృషితో, శ్రమతో వాటిని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగం చేసేవారికి చాలా రోజులుగా వివాదాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈరోజు మీకు తీరిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా అనుకూలత అనేది మీకు ఏర్పడబోతుంది. ఇక మీకు అద్భుత ఫలితాలు అనేటివి ఈ రోజున కల్పిస్తాయి. ఇక దూర ప్రయాణాలు చేసేవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు మీకు చాలా ఆనందాన్ని కలిగించే విధానంగా ఉంటాయి. ఆశ్చర్యాన్ని కూడా కలిగజేస్తాయి. మీకు రాబడి అధికంగా ఉంటుంది, కానీ మీరు అధిక ఖర్చులు చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేస్తూ ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు. ఇక చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే వారితో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులతో ఈ రోజున మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఇక మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఈ రోజున మీరు అమలు చేసి మంచి ఫలితాలను అయితే సాధిస్తారు. ఇక ముఖ్యంగా చూస్తే కనుక ఈ రోజున కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది, మరికొన్ని విషయాలు ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఇక పక్క వారితో సంతోషంగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ఈ రోజంతా కూడాను మీకు ఎవరైతే దూరంగా ఉంటారో వీరు కలవాలని అనుకుంటారో వాళ్ళు కలిసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా ఈరోజు మీకు ముఖ్యంగా ఎదురు కాబోతున్నాయి. కాబట్టి మీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కోసం శివారాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు అయితే కలుగుతాయి. కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.